సార్. హలో అండి. హాయ్ సార్. సార్ ప్రతి సినిమా ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ మీ ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్లో ఉండేలా చూసుకుంటున్నారు సార్. అండ్ లాస్ట్ సినిమా కూడా చాలా చాలా రిలేటబుల్గా ఉన్నారు, చాలా అపీలింగ్గా ఉన్నారు సార్. మీ పర్ఫార్మెన్స్ కూడా. బట్ ఒకే ఒక మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ప్రొడ్యూసర్లో సార్ సినిమా చివరికి వచ్చేటప్పుడు, షూటింగ్ చివరికి వచ్చేటప్పటికే అలసిపోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో టైం అయితే క్లియర్గా కనపడింది అది. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేది ఏముంది కానీ సార్, అంటే సినిమా మీకు ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? నేను మీరు అన్నట్టుగా ఏది జానర్ మార్చాలి, ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు. నాకు మిగిలిన సినిమాలు ఇవి బేసిక్ నేను అవి నన్ను చూస్ చేసుకున్నాయి. సో మసూదా అవ్వచ్చు, పరేషాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్కి సూట్ అవుతానని. నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు. నేను ఇదే చేస్తాను, ఇది చేయను. ఏ రకంగా అయినా మంచిదే జరిగింది. యా, అది సార్, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదో అంటారు కదా, అట్లా మంచిదే జరిగింది. సో ప్రొడ్యూసర్లు అంటారా, ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ కథాపరంగా ఎంత అవసరమో, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్ చిన్న సినిమా, దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి పెద్దది. నేను షూటింగ్ ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. తర్వాత మార్కెటింగ్, సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే, అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్. అది ఎంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్ సార్. అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు. అంటే అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేసి అనొచ్చు, మార్కెటింగ్ సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది, నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. అంటే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకుని తిరిగాం, కార్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవని. ఈవెన్ మీడియా, ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది. సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను పేపర్లో కానీ టీవీలో కానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే, మేము బాగా చేస్తాం, మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని. లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను, మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే, అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం, ఇప్పుడు రాలేదు అన్నారు. ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు, మార్కెట్ బాగలేదన్నారు, మేము ఏదో అమ్ముదాము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసాము, లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, రాలేదన్నారు. ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాగా చదువుతుంది, ఫస్ట్ కాపీ వరకు బాగా చదువుతుంది, తర్వాత ఏంటి అంటే తెలీదు. సో ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్.